హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమాయ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అత్తయ్య గారు చేసిన గుమ్మడికాయ హల్వా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నెయ్యి, తరుముకున్న గుమ్మడికాయ, డ్రై ఫ్రూట్స్, పాలు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్. సో మేమైతే హాఫ్ గుమ్మడికాయ తీసుకున్నామండి. దీన్ని తొక్కనే చెక్కేసుకుని తురుముకుని పెట్టుకోవాలి. మాకైతే ఇలా తురుముకున్నది 2 కప్స్ వచ్చింది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా ఇవి ఫ్రై చేసుకోవడానికి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. మేమైతే జీడిపప్పు, బాదం అలానే కిస్మిస్ తీసుకున్నాము. బాదం వచ్చేసి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాము. సో ఇక్కడ ఓన్లీ జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే ఫ్రై చేస్తున్నాం అన్నమాట. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి తీసేసుకుని సేమ్ ప్యాన్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుము అనేది వేసుకుని 2 to 3 minutes ఫ్రై చేయాలండి. సో ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే గుమ్మడికాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి కొంచెం దగ్గరికి అవుతుంది అన్నమాట. మేము వచ్చేసి 2 కప్స్ గుమ్మడికాయ తురుము తీసుకున్నామండి. సో దానికి 1/2 కప్ పాలు యూస్ చేస్తున్నాము. ఒక 5 minutes ఇప్పుడు మూత పెట్టేసి వదిలేయాలండి చిన్న మంట మీద పెట్టి. సో 5 minutes తర్వాత చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే సేమ్ కప్, ఏ కప్పుతో అయితే పాలు గుమ్మడికాయ తురుము తీసుకున్నామో ఆ కప్తోనే 1/2 కప్ షుగర్. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్ అంతా ఇంకా ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలంటే షుగర్ బదులు షుగర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది షుగర్ అనేది. సో నాకైతే ఇలా మెల్ట్ అయ్యాక నేనైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ ఇలాచీ పౌడర్ వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్ అసలు. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ హల్వా రెడీ. సో చూసారు కదా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ రెసిపీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమాయ్.